సో సేమ్ హోటల్లో ఉన్నాం కాబట్టి సేమ్ బ్రేక్ఫాస్టే. మళ్ళీ మా ఆయన ఆమ్లెట్లు, నేను ఆ బ్రెడ్ బటరు. ఈడ డ్రెస్సులు రెంట్కి ఇస్తారు. ఒక్క డ్రెస్సు 1200 నుంచి 1500 దాకా ఉంది. మనం సెలెక్ట్ చేసుకున్న దానికి షూట్కి వచ్చినట్టు అనిపించింది. మేము ఎప్పుడు ఇట్లా ఫోటోషూట్ చేయించుకోలేదు కదా. 2 hours ఈ క్రూజ్లో ఉంటాము. సో ఇక కొద్దిసేపు అయినాక పుష్ప పాట వేసారు. అంతకన్నా ముందు మా ఆయన డ్యాన్స్ ఏమంటే చేయలేడుగా, నేనే వాళ్ళతోని కొద్దిసేపు అక్కడ కొంతమంది పరిచయం అయితే వాళ్ళతో చిన్నగా డ్యాన్స్ చేసి వచ్చేసిన. బాలీలో అందరు ఫుడ్ బాగుంటుంది అంటారు. నేనైతే ఎంత సఫర్ అయిందో నాకే తెలుసు. మా ఆయన ఆమ్లెట్ ఎగ్ మీద బతికిండు, నేనైతే బ్రెడ్ బటర్ మీద బతికినా. వీళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న 18 varieties ఆఫ్ కాఫీ పౌడర్స్తోని మనకు టీ కాఫీలు చేసి ఇచ్చారనమాట. వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కామ్గా ఉండే, గమ్మత్ అనిపించింది, పీస్ఫుల్గా. అందరికీ నమస్తే. సో మేము బాలీకి వచ్చినామని మీ అందరికీ తెలుసు. సో నేను రెండు రోజులది కలిపి ఒక వ్లాగ్ లాగా చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ వ్లాగ్ చూసారు. ఇవాళ డే 3 and 4ని కలిపి ఒక వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ మనకు బాలీ స్వింగ్, తర్వాత క్రూజ్ డిన్నర్ ఉంది. రేపేమో కాఫీ ప్లాంటేషన్, రైస్ టెర్రస్ ప్లేసు, దాని తర్వాత వాల్కనో వ్యూ, దాని తర్వాత టెంపుల్. సో ఇవన్నీ కలిపి 2 రోజులలో కవర్ చేయాలన్నమాట. బయటనేమో ఫుల్ వాన పడుతుంది, కొద్దిసేపు అయినాక ఎండ కొడుతుంది, ఏందో అర్థం కాకుంటుంది పరిస్థితి. మొత్తానికైతే నేను మా ఆయన తయారు కావాలన్నమాట. సో నేను ఇప్పుడే మంచిగా స్నానం చేసి వచ్చిన, డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మా ఆయననేమో ఫ్రెష్ అవుతుండు. మంచిగా తయారై ఇవాళ అస్సలు వాన పడకుండా ఆ బాలీ స్వింగ్ దగ్గర మంచిగా ఫోటోలు రావాలి, వాల్కనో వ్యూ బాగుండాలి, ఫొటోస్ వీడియోస్ మంచిగా రావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా తడి బట్టలతో డే అంతా ఉండలేకపోతున్నాం కాబట్టి ప్రశాంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఏమవుతుందో దేవుడా నీ దయ. అయితే నేను బాలీకి రాగానే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన, అదేందో మీకు చూపియాలా, చూసారా? సో ఇవేంటి అనుకుంటారా? ఇది ఆరెంజ్ పీల్, ఓకే, ఇంకోటేమో ఇది. సో వీటికి నేను 48 hours ఛాలెంజ్ చేసిన అనమాట. సో నేను డాక్టర్ షీట్స్ వాళ్ళది సిరమైడ్ అండ్ విటమిన్ సి ఉన్న ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మనకు 48 hours వరకు మన స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ స్పెషల్గా ఇది డ్రై టు వెరీ డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇందులో సిరమైడ్ ఉంటుంది, అది మన స్కిన్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది, మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, అంతేకాక స్కిన్ బ్యారియర్ని మంచిగా స్ట్రెంథెన్ చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది కదా, ఇది మన స్కిన్ని మంచిగా బ్రైట్ చేయడంతో పాటు డార్క్ స్పాట్స్ని తగ్గించేస్తుంది. అండ్ దీని టెక్స్చర్ చూడండి, చాలా లైట్ వెయిట్గా, అస్సలు గ్రీజీగా ఉండదు, నాన్ స్టిక్కీ అన్నమాట ఇది. సో ఇప్పుడు నేను ఏం ఎక్స్పెరిమెంట్ చేసినో మళ్ళీ చేసి చూపిస్తా. దీనికోసం 2 ఆరెంజ్ పీల్స్ తీసుకున్నా, ఫ్రెష్వి. ఒకదానికేమో సిరమైడ్ అండ్ విటమిన్ సి ఉన్న ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని అప్లై చేస్తా, ఇంకో దానికేమో అప్లై చేయ. ఇట్లా అప్లై చేసిన తర్వాత వీటిని 48 hours వరకు డ్రై చేసి చూద్దాం. సో అట్లా గనక 48 hours డ్రై చేస్తే, ఇంతకు ముందు నేను మీకు చూపించినట్టుగా అప్లై చేసిన పీల్ ఏమో చాలా ఫ్రెష్ గా జ్యూసీగా ఉంటుంది, అప్లై చేయని పీల్ ఏమో చాలా డ్రై అయిపోతుంది. సో విజిబుల్ రిజల్ట్ మీకే తెలుస్తుంది కదా. 2 days తర్వాతనేమో ఇగో ఇది చూడురి ఎట్లా సౌండ్ వస్తుందో, ఇది చూడరు ఎట్లా సౌండ్ వస్తుందో, అంత డ్రైగా అయిపోయింది, మాడిపోయింది. సుశీరా మన స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో. స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, అస్సలు డ్రైగా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది స్కిన్ అంతా. సో వింటర్లో మన స్కిన్ చాలా డ్రై అవుతుంది, అండ్ స్పెషల్లీ డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి వింటర్లో ఇది మనకు చాలా పర్ఫెక్ట్ క్రీమ్ అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇందులోనే నార్మల్ టు కాంబినేషన్ స్కిన్ వాళ్ళ కోసం డాక్టర్ షీట్స్ వాళ్ళు కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని కూడా మన కోసం ఇస్తున్నారనమాట. సో కేసర్ మన స్కిన్ని మంచిగా కామ్ చేయడంతో పాటు న్యాచురల్గా గ్లోని ఎన్హాన్స్ చేస్తుంది. కోజిక్ యాసిడ్ అనేది పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని మంచిగా తగ్గించేస్తుంది. సో దీన్ని మీకు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తా. చూసిరా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో హ్యాండ్. ఇది స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది, అస్సలు గ్రీజీగా కానీ స్టిక్కీగా కానీ లేదు. సో ఇది కూడా నార్మల్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళ కోసం పర్ఫెక్ట్ అనమాట. సో యూనిక్ కాంబినేషన్ అయిన సిరమైడ్ అండ్ విటమిన్ సి అనేదేమో మన స్కిన్ని మంచిగా హైడ్రేటెడ్ చేస్తుంది అండ్ బ్రైట్ కూడా చేస్తుంది. అండ్ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఏమో డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. సో ఓవరాల్గా వింటర్లో ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి మనకు ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తాయి అనమాట. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. అండ్ నా కోడ్ కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ అండ్ డాక్టర్ షీట్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అందుకే మళ్ళా చెప్తున్నా,
డాక్టర్ షీట్ ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ తోని మీ స్కిన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఇయాల సండే స్టార్ట్ చేయండి. హాయ్, ఇవాళ బాలీలో సెకండ్ డే. సో సేమ్ హోటల్లో ఉన్నాం కాబట్టి సేమ్ బ్రేక్ఫాస్టే. మళ్ళీ మా ఆయన ఆమ్లెట్లు, నేను ఆ బ్రెడ్ బటరు ఆ క్రొసెంట్ అంటారు కదా అదేదో తినేసి ఇక మంచిగా బాలీ స్వింగ్ దగ్గరికి అయితే పోతున్నాం. మేమున్న ప్లేస్ నుంచి ఇది 2 hours జర్నీ. సో మొత్తానికైతే ప్లేస్కి వచ్చేసినాం. వర్షం పడుడుతో ఇంకా గ్రీనరీ సూపర్గా అనిపించింది మాకు. సో ఇక్కడ మేము ఆల్రెడీ టూర్స్ అండ్ ట్రావెల్స్తో వచ్చేసినాం కాబట్టి మా టికెట్లు వాళ్ళే తీసేసుకున్నారు. ఇక ఇక్కడ డ్రెస్సులు రెంట్కి ఇస్తారు. ఒక్క డ్రెస్సు 1200 నుంచి 1500 దాకా ఉంది. మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అండ్ మనకు ప్యాకేజ్లు ఏమొచ్చినాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఆ ఫామ్ అంతా ఫిల్ చేయాలి ఇక్కడనే. అంటే సేఫ్టీకి సంబంధించిన అన్ని ఫిల్ చేయించుకుంటారు. ఫిల్ చేసేసినాము. నేనేమో డ్రెస్ నేను ఇక్కడ నుంచే తీసుకొని పోయినా, అందుకే అదే వేసుకున్నా. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ స్పాట్స్ ఉంటాయి. ఆ స్పాట్స్లో మంచిగా ఫోటోషూట్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు. సో ఇట్లా సింగిల్స్ కపుల్స్ అన్నీ కలిపి ఫోటోషూట్లు చేసినారు. అక్కడనే కెమెరామెన్ ఉంటాడు. కొన్ని పైసలు కడితే అదంతా కూడా సాఫ్ట్ కాపీ మనకి ఇచ్చేస్తారు. సో కెమెరాలో దించిన పిక్స్ వీడియోస్ బాగుంటాయి కాబట్టి మేము అది చూస్ చేసుకున్నాం. బట్ వీడియోస్ ఏం తీయలేదు, జస్ట్ ఫొటోసే తీసిరు అనమాట. రెగ్యులర్గానే ఉంటాయి, మీరు చాలా చోట్ల చూసుంటారు. చాలా ఈ ఫొటోస్ వైరల్ అవుతూ ఉంటాయి. సో ఒక ఎక్స్పీరియన్స్ కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ట్రై. సో ఈ స్వింగ్ దగ్గర ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా వాన పడ్డా ఆపేస్తున్నారు. ఎవరికన్నా భయం ఉంది అంటే కూడా జస్ట్ ఫోటోలకు ఫోజులు ఇప్పించేస్తున్నారు తప్పితే అలా ట్రై చేయమని ఫోర్స్ కూడా చేస్తలేరు అనమాట. ఇది కంప్లీట్గా మన ఇష్టం. మేము ఏమంటారు ఏదో ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్కి వచ్చినట్టు అనిపించింది. మేము ఎప్పుడు ఇట్లా ఫోటోషూట్ చేయించుకోలేదు కదా. సో మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అండ్ అట్లా ఊయలు ఊకుంటా నేచర్ని చూసుడు ఇంకా గమ్మత్ అనిపించింది. సో ఇట్లా లైన్లు కట్టిర్రు అనమాట మొత్తము, ఒకళ్ళెనుకొకళ్ళు. ఇక అది ఫొటోస్ కోసమే దిగినట్టు అనిపించింది. ఏదో మనం ఎంజాయ్ చేసినట్టు అయితే అనిపించలేదు నాకు. ఆ ట్రిప్ కని పోతాం కానీ ఈ లగేజ్ చదురుడు, దాని తర్వాత వచ్చినాక చదురుకునుడు, పొద్దున టూర్స్ అండ్ ట్రావెల్స్తో పెట్టుకుంటే మిలిటరీ టైంలో కాళ్ళు వచ్చేసుడు, ఇదంతా ఇంకా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. ఏదో ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ మాకున్న షెడ్యూల్ ప్రకారం, మాకున్న టైం ప్రకారం మేము ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్తో పోకపోతే ఒక్క ప్లేస్ కూడా చూడం. ఎందుకంటే మా ఆయన లేవడం పొద్దున లేట్గా లేస్తాడు. వర్షం పడ్డా ఎండ కొట్టినా బయట తిరగడానికి అంత ఇష్టపడాడు. ఇప్పుడు వీళ్ళకి పైసలు కట్టేసినాం కాబట్టి వేస్ట్ అయితే నేను దొబ్బుతా ఉంటాను కాబట్టి వచ్చేస్తాడు అనమాట. సో అట్లా కొద్దిసేపు బాలీ స్వింగ్ జర్నీ చేసినంతసేపు కూడా ఆడు ఉండలేము. అర్ధగంటలో మొత్తం అయిపోయింది. ఇక దాని తర్వాత ఆ రోజు మాకు క్రూజ్ డిన్నర్ ఉండే అనమాట. సో ఒక 1 hour 2 hours ఈ క్రూజ్లో ఉంటాము. అలా మంచిగా ఒక్కొక్క డ్యాన్స్ పాటలు పాడుతూనే ఆ 2 hours నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ చేసిర్రు. దీనికి కూడా ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటే మంచిది. సో వర్షం పడ్డది, ఆపేస్తారు పోమేమో అనుకున్నాం కానీ పోయినాం. ఇక అక్కడ ఆన్నే మందు, ఫుడ్, డ్యాన్స్లు అన్నీ స్టార్ట్ అయినాయి. అవి కూడా చూడుర్రి. నార్తోలో ఉండే. ఇక నేను కొద్దిసేపు పోయి ఎంజాయ్ చేయాలన్నట్టు ఎంజాయ్ చేసిన. ఇటువంటి క్రూజ్ పార్టీలకు గ్యాంగ్తో ఉంటే మంచిగా అనిపిస్తుంది యాక్టివిటీస్ అప్పుడు కూడా. సో ఇక కొద్దిసేపు అయినాక పుష్ప పాట వేసారు. అంతకన్నా ముందు మా ఆయన డ్యాన్స్ ఏమంటే చేయలేడుగా, నేనే వాళ్ళతోని కొద్దిసేపు అక్కడ కొంతమంది పరిచయం అయితే వాళ్ళతో చిన్నగా డ్యాన్స్ చేసి వచ్చేసిన. ఇటువంటి క్రూజ్ డిన్నర్ పార్టీలకు కంపల్సరీగా ఫ్రెండ్స్తో పోతే మంచిగా ఉంటుంది. సో మన గ్యాంగ్తో పోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము పోయినప్పుడు ఒక 16 మంది ట్రిప్కి వచ్చారు. ఇక మొత్తం వాళ్ళదే అవా నడిచింది ఆడ. నేను చెప్పిన కదా ఇక్కడ ఒక్కొక్క డ్యాన్స్ ఒక్కొక్క మ్యూజిక్తోని ఎంటర్టైన్మెంట్ నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ బోట్ వాళ్ళే ఇది అరేంజ్ చేస్తారు, ఆ క్రూజ్ వాళ్ళే దీన్ని అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడనేమో క్రూజ్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడే ఎందుకోసం ఈ క్రూజ్కి వచ్చిర్రు అంటే ఏమైనా స్పెషల్ ఉందా, బర్త్డేనా, యానివర్సరీ అని అడుగుతారనమాట, హనీమూనా అని చెప్పేసి. సో ఇక్కడ చాలామంది న్యూ కపుల్స్ వచ్చిర్రు. వాళ్ళ కోసం చిన్నగా గేమ్స్ ఆడిపించి దాని తర్వాత కేక్ కట్ చేయించి అట్లనే బర్త్డే చేసుకునేటోళ్ళకి సెలబ్రేషన్స్, యానివర్సరీ చేసుకునేటోళ్ళకి కూడా సెలబ్రేషన్స్ చేయించారు ఈ క్రూజ్లో.
దాని తర్వాత బాలి ట్రెడిషనల్ డ్యాన్సు, దాని తర్వాత మ్యాజిక్కు ఇట్లా అన్నీ ఒకదాని వెనకాల ఒకటి చేస్తూ ఉన్నారనమాట. సో అట్లా క్రూజ్లో కొద్దిసేపు అన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్ పర్ఫార్మెన్స్లు అన్నీ చూసేసిన తర్వాత తినేసి రూమ్కి వచ్చేసినాం. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మేము కాఫీ తోటలకి, దాని తర్వాత వాల్కనో వ్యూకి, దాని తర్వాత బాలి టెంపుల్ ఉంటుంది అక్కడ, అండ్ రైస్ టెర్రస్ అని ఉంటుంది కదా ఆ వ్యూ పాయింట్స్కి ఈరోజు మా ప్లాన్ అనమాట. సో రాగానే అయితే ఈ హ్యాండ్ పెయింటింగ్ దగ్గరకు వచ్చినాము. ఇక్కడ షాప్ ఉంటే మధ్యలో ఏదైనా పర్చేస్ చేస్తారని అంటే పోయి చూసి వచ్చినాము. ఇదేమో ఆ వాల్కనో వ్యూ దగ్గరకు వచ్చినాము. లంచ్ టైం అయింది. ఒక్క ఫుడ్ మనది లేదు. బాలీలో అందరు ఫుడ్ బాగుంటుంది అంటారు. నేనైతే ఎంత సఫర్ అయిందో నాకే తెలుసు. మా ఆయన ఆమ్లెట్ ఎగ్ మీద బతికిండు, నేనైతే బ్రెడ్ బటర్ మీదనే బతికినా. ఆ వాల్కనో వ్యూ బాగుంటుంది అంటే మొత్తం బానపడ్డది. అయినా సరే ఇంక చేసేది ఏం లేక కొంచెం డిసప్పాయింట్ అయ్యి తినేసి వచ్చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు సైట్ సీయింగ్ ప్లేస్లు అనమాట. సో కార్లు ఎక్కంగానే మా ఆయన అంటా ఉన్నాడు, డిసప్పాయింట్ అయిపోయింది, క్యాన్సిల్ చేద్దామా సంథింగ్ ఏదో అనుకుంటా. లేదు పోదామని చెప్పిన. నెక్స్ట్ ఈ కాఫీ తోటలకు వచ్చినాం అనమాట. సో ఇవన్నీ కూడా ఈ ఏమంటారు కాఫీని వండించే తోటలు. సో వీళ్ళే వండిస్తారనమాట. అండ్ ఇక్కడ ఏదో కాఫీ పేరు చెప్పారు, అది ఒక జంతువు షిట్తో తయారు చేస్తారు. అది హెల్త్కి చాలా మంచిదట. బట్ నేనైతే అస్సలు ట్రై చేయలేను, మా ఆయన కూడా ట్రై చేయలేడు. అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత వీళ్ళే వాళ్ళ దగ్గర ఉన్న 18 వెరైటీస్ ఆఫ్ కాఫీ పౌడర్స్తోని మనకు టీ కాఫీలు చేసి ఇచ్చారనమాట. ఒక్కొక్కటి దేనికి స్పెషాలిటీ అనేది అక్కడ మనకు ఒక కార్డు ఉంటుంది, దాని మీద డిస్ప్లే చేసిర్రు. సో నేనైతే లెమన్ గ్రాస్ టీ తాగిన అంతే, మా ఆయన కూడా ఏదో అవకాడో కాఫీ తాగిండు అంతే. ఇక దాని తర్వాత వాళ్ళ షాప్ ఉంటుంది, మనకి ఏదైనా నచ్చితే ఆ ఫ్లేవర్ది మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి రెండు కొనుక్కున్న మేడ బాగుంది, ట్రై చేయొచ్చు. అవకాడో అండ్ లెమన్ టీ. లెమన్ టీ అంటే మనం లెమన్ని పిండుకోవాలా, తర్వాత హాట్ వాటర్ వేయాలా, షుగర్ వేయాలా, ఇదంతా ఉంటుంది కదా. బట్ ఇది జస్ట్ పౌడర్. సో ఈ పౌడర్ని వేడి నీళ్ళలో కలిపితే కథం లెమన్ టీ అవుతుంది. ఇప్పుడు మాకు ఈ బాలీలో చాయ్ దొరకడం చాలా కష్టం ఉంది కాబట్టి మేము రూమ్లో ఇది చేసుకున్నాం. ఏమంటావు? దా అంతేగా చేంజ్ వస్తాయి ఏమన్నా అడుగు. అట్లా ఎట్లా వచ్చినా అట్లనే ఒకటేతో ఉంది కదా. దా సో కొనుక్కునుడు అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసినాము. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అట. ఇక్కడికి వెళ్ళాలంటే కూడా అందరూ లుంగి లాంటిది ఒకటి కట్టుకోవాల్సిందే. అది ఆనే మనకు టెంపుల్ దగ్గర ఇస్తారు. నేను మా ఆయన కూడా కట్టేసుకున్నాం అనమాట. సో టూర్స్ అండ్ ట్రావెల్స్తో పోతే ఎక్కడ వెయిటింగ్ ఉండదు, టికెట్లు తీసుకోవాలా, అయిపోయినాయి ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ముందే తీసి పెట్టేసుకుంటాం కాబట్టి ప్రాపర్గా ప్లాన్ ప్రకారం అన్నీ చూడొచ్చు. అందుకోసమే మేము ఆ టెన్షన్ తీసుకోకుండా ఎప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్నే బుక్ చేసుకుంటాం అనమాట. సో వాళ్ళే అక్కడ మనకు హెల్ప్ కూడా చేసిరు, దాన్ని ఎట్లా ట్రై చేసుకోవాలని చెప్పేసి. కొంత ప్లేస్ వరకు ఓకే. దాని తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలంటే జుట్టు ఇరబోసుకోవద్దు, రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. నేను కూడా వేసుకున్నా. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ డ్రెస్లో కనిపిస్తారు మీకు చాలామంది. సో ఆ నీళ్ళల్లోకి దిగి దేవుని ప్రే చేయాలంటే ఆ డ్రెస్ కంపల్సరీ. ఇక్కడ వాటర్లో ఫిష్లు ఉంటే వాటికి అంతా ఫీడింగ్ చేస్తున్నారు అనమాట. సో ఇదే ఆ నది. ఆ నదిలోకి దిగాలంటే కంపల్సరీ ఆ గ్రీన్ డ్రెస్ వేసుకోవాల్సిందే. దాని తర్వాత ఇక మెల్లగా లోపలికి వెళ్ళినాం మేము. ఇప్పుడు ఇక్కడ నేను జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేసుకునేది అంతా లోపల ఏరియా అనమాట. వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా కామ్గా ఉండే, గమ్మత్ అనిపించింది, పీస్ఫుల్గా. సో మేము ఆ డ్రెస్ ట్రై చేయలేదు, అందుకే నదిలోకి దిగలేదు. ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత మొత్తం బాలీలో ఉన్న షాపింగ్ వెరైటీస్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి అన్నమాట. హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉంటాయి, లేకపోతే మనము ఇండో వెస్టర్న్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. బీచ్కి సంబంధించిన డ్రెస్సులు ఉంటాయి, ఆర్ట్కి సంబంధించిన షోకేస్ థింగ్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది షాపింగ్ చేయొచ్చు ఇక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి మేము బాలి రైస్ టెర్రస్ అని ఉంటుంది, ఆ ప్లేస్కి వచ్చినాం. వెనకాల ఇట్లా స్టెప్ బై స్టెప్ కనిపిస్తున్నాయా, అదే అన్నమాట. సో మేము లోపలికి వెళ్ళలేకపోయినాం, అదంతా ట్రెక్కింగ్ చేయాలా, వాన పడుతుంది, అందుకోసమని ట్రెక్కింగ్ చేయకుండా దూరంకించే ఇట్లా ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఆ సైట్ సీయింగ్ లాగా చూసేసి వచ్చినాం అనమాట. దాని తర్వాత ఇక ఒకటి పెద్ద మార్కెట్, ఉబ్దబ్ మార్కెట్ ఏదో ఉంది, అది కూడా వాన పడితే అసలు కాలు కూడా బయట పెట్టలేకుండా అయిపోయింది. ఏదో మీకు చూపించాలని నేను కూడా ఆ మార్కెట్ని చూడాలని కార్ విండోలకించే వీడియో తీసినాను అనమాట. ఇక అట్లా షాపింగ్ అయిపోయిన తర్వాత
మేము ఈరోజు హోటల్ చేంజ్ ఉండే, ఇక కొత్త హోటల్కి వచ్చినాం. ఈ రోజు అంతా ఎంత డిసప్పాయింటెడ్గా ఉన్నామో ఈ హోటల్ని స్టేని చూడంగానే అంత యాక్టివ్ అయిపోయినాం. చాలా మంచిగా ఉండే, ఇండిపెండెంట్ విల్లాలో ఉన్న హ్యాపీనెస్ని ఇచ్చింది హోటలే, కానీ విల్లా ఫీల్స్ ఉన్నాయన్నమాట. మనకు స్విమ్మింగ్ పూలు, కిచెను, సోఫా, సింగిల్ బెడ్రూమ్ మస్తు మంచిగా ఉండే. సో ఈ రూమ్ టూర్ని మీరు కూడా చూడరి. మొత్తానికైతే ఈ రూమ్ని చూసినాక కొంచెం ప్రశాంతత అనిపించింది. దాని తర్వాత కళ్యాణి వాళ్ళు అనుకోకుండా బాలి ట్రిప్ వచ్చారనమాట. అంటే వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారు. అప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు కూడా మాకేం ప్లాన్స్ లేకుండే, రాము అని చెప్పినాను నేను కార్తీక్ అన్నకి. పాపం అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు బుక్ చేసుకున్న సంగతి మర్చిపోయి మేము బుక్ చేసుకున్న తర్వాత హెచ్కే కార్తీక్ ఉండి వాళ్ళు కూడా ఇదే డేట్ చక్క ఒకసారి కనుక్కుంటే అప్పుడు ఏమంటారు, ప్లాన్ కాకపోయినా కానీ మేము ఒకేసారి బాలికి వచ్చినాం అనమాట. అండ్ అది నెక్స్ట్ డే మా ఆయన బర్త్డే కాబట్టి వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారు. మంచిగా హోటల్కి వచ్చేసి కేక్ కట్ చేసారు అనమాట. ఇది ముందు హోటల్ది, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాకపోతే. సో కేక్ కట్ చేసి చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాము. మస్తు సేపు మాట్లాడుకున్నాం. జనరల్గా మేము మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది, అన్ని గంటలు అందుకోసమే కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.